హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, యూనివర్స్ ఈరోజు మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూద్దాం. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయడం లేదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియోని మీరు క్లైమ్ చేసుకోవడం వలన ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. అండ్ ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు పెళ్ళి కాని వారు అలా ఎవరైనా చూడొచ్చు, ఓకేనా. అండ్ ఇది మీరు ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి, కానీ ఇది జనరల్ రీడింగ్. సో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయి అవి తీసుకోండి, మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయొచ్చు, ఓకేనా. సో మరి చూద్దామండి ఈరోజు యూనివర్స్ మీకోసం ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, మా వ్యూస్కి ఈరోజు మీరు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు. జస్టిస్. ఇక్కడ పర్సన్ ఎవరికి తెలియకుండా మీ లైఫ్లోకి సీక్రెట్గా తను కలుసుకోవాలి అండ్ మీకు ఈ పర్సన్ జస్టిస్ ఇవ్వాలి అనే పర్సన్ అనుకుంటున్నారండి. తను సీక్రెట్గా కలుసుకోవాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్కి చాలా ఉంది. ఇక్కడ 6 of Wands ఉంది అండ్ ఇక్కడ 10 of Cups అండ్ 7 of Swords అనమాట. ఈ పర్సన్ మీతో ఉన్న బంధాన్ని తను ముందుకు తీసుకెళ్ళడానికి తను మీకు సీక్రెట్గా కలుసుకోవాలి, ఎవరికి తెలియకుండా మీకు ఏదో జస్టిస్ అనేది ఈ పర్సన్ ఇవ్వాలి అని పర్సన్ అనుకుంటున్నారు. తనకి మీరు కావాలి, కానీ తన లైఫ్లో ఉండేవారికి కానీ లేదా ఎవరికో ఇష్టం లేదండి, మీతో హ్యాపీ రిలేషన్ కావాలి అని పర్సన్ అనుకుంటున్నారు, కానీ తన లైఫ్లో ఉండేవారికి అసలు ఇష్టం లేదన్నమాట. సీక్రెట్గా ఈ పర్సన్ మీకు కలుసుకోవాలి, ఇక్కడ జస్టిస్ అనేది మీకు రాబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది. చూద్దాం, కార్డ్స్ అనేది తీసేస్తే తెలుస్తుంది అనమాట క్లారిటీగా, ఓకే. ఎవరైనా లైక్ చేయలేదు అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మ్యారేజ్ కార్డ్, బ్యూటిఫుల్, వావ్. ఒక్క నెగటివ్ కార్డ్ కూడా లేదండి, అన్ని పాజిటివ్ కార్డ్స్ అయితే ఉన్నాయి. ఈ పర్సన్ ఎనర్జీస్ చాలా హైయర్లో ఉన్నాయి ఈరోజు. 6 of Swordsకి క్లారిఫికేషన్, క్లారిటీ. ఓకే, మీ పర్సన్ ప్రజెంట్ తన లైఫ్ సిచ్యువేషన్ రీగ్రెట్ ఫీలింగ్ అనేది ఉందండి. తను చాలా రీగ్రెట్గా ఈ పర్సన్ మీ గురించి తను ఫీల్ అవుతున్నారనమాట. మిమ్మల్ని పర్సన్ సరిగా పట్టించుకోవడం లేదు కావచ్చు, లేదా తన మీద కొన్ని రెస్పాన్సిబిలిటీస్ వలన ఈ పర్సన్ మీకు సరైన జస్టిస్ ఈ పర్సన్ ఇవ్వలేదు కావచ్చు, లేదా ఇవ్వలేకపోతున్నాను అనే బాధ కూడా ఈ పర్సన్కి ఉందన్నమాట. ఈ పర్సన్ మీ హస్బెండ్ ఆర్ వైఫ్ ఉండొచ్చు, లేదా కొంతమందికి థర్డ్ పర్సన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. మేబీ మీరు చాలా మంది మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతున్నారా, లేదా ఇది ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ వాట్ ఎవర్, ఓకే. మీ రిలేషన్ బట్టి మీరు తీసుకోండి, ఓకే. ఈ పర్సన్కి మీరు చాలా మంది మనీ వైజ్గా చాలా హెల్ప్ కూడా చేసి ఉంటారు, కానీ పర్సన్ మీ వైపు నుంచి కొన్ని బెనిఫిట్స్ అయితే తను తీసుకున్నారు. ఇక్కడ కెరియర్ ఆర్ మనీ కూడా కావచ్చు, ఓకే. కానీ పర్సన్ తను సరైన జస్టిస్ అనేది పర్సన్ మీకు ఇవ్వలేదు. అంటే తను ఎప్పుడు తీసుకోవడం కానీ తిరిగి ఇవ్వడం ఈ పర్సన్కి తెలియదు అండ్ తను ఇవ్వలేని పరిస్థితి తన చుట్టూ ఉండే ఎప్పుడు, ఓకే. ఏ రిలేషన్ అయితే ఈ పర్సన్ వద్దనుకుని ఉన్నారో, తన లైఫ్లో తను హ్యాపీగా ఉంటాను ఈ పర్సన్ అనుకున్నారు, కానీ ఎందుకు తన లైఫ్ కాకుండా ఈ పర్సన్కి మీరు కూడా కావాలి అనే ఆ ఫీలింగ్స్ ఈ పర్సన్కి ఉందన్నమాట. తన లైఫ్లో ఏదో తెలియని లోటు ఈ పర్సన్కి తెలుస్తుందండి. ఈ పర్సన్కి తన లైఫ్లో తను ప్రజెంట్ హ్యాపీగా ఉండొచ్చు, కానీ తనకి మీరు కూడా కావాలి అనే ఫీలింగ్ ఈ పర్సన్కి అయితే ఉంది.
ఈ పర్సన్‌కి మీరు మిమ్మల్ని సరైన జస్టిస్ ఇవ్వలేదు, మీకు న్యాయం చేయలేదు. ఆ ఫీలింగ్ ఈ పర్సన్‌కి ఉండొచ్చు. అందుకని పర్సన్ ఎందుకో మరి మళ్ళీ మీ లైఫ్‌లో రావాలి, మీకు జస్టిస్ అనేది చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు. ఏ రిలేషన్ అయితే వద్దనుకున్నారో మళ్ళీ రీబర్త్ చేయాలి అనే ఇంటెన్షన్ ఇక్కడ ఉంది. అండ్ డెత్ అండ్ ఇక్కడ టవర్ అన్నమాట. చాలా మందికి మీ పర్సన్ వైపు నుంచి ఈరోజు కాల్ ఆర్ మెసేజ్ రావచ్చు మీకు. ఓకే. ఇక్కడ గెట్ టుగెదర్ పార్టీస్ ఆర్ ఏదో అకేషన్ లాంటిది కనిపిస్తుంది. అక్కడ గూడా ఈ పర్సన్‌ని మీరు కలుసుకోవచ్చండి. మ్యారేజ్ గాని, లేదా టెంపుల్ గాని, గెట్ టుగెదర్ పార్టీస్ అలాంటి వాటికి గూడా మీరు అటెండ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అక్కడ గూడా మీ పర్సన్‌ని మీరు కలుసుకోవడం గాని, చూడడం గాని ఏదో జరుగుతుందనమాట. ఈ పర్సన్ మిమ్మల్ని ఎలా చూస్తారంటే, మీరెప్పుడైనా కనిపిస్తే ఇక మీదట ఈ పర్సన్‌కి ఒక క్వీన్, ఒక ఎంపరర్, ఒక కింగ్ అలా కనిపిస్తారనమాట. ఒక స్టార్ లాగా. అంటే మీలో ఏదో తెలియని కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. ఈ పర్సన్ మిమ్మల్ని చూడగానే చాలా అట్రాక్ట్ అయిపోతారండి. ఆ విధంగా ఈ పర్సన్ అంటే పరిస్థితులు అలా ఉండొచ్చనమాట. మీ చుట్టుపక్కల పరిస్థితులు ఏదైతే ఉంటాయో, మేబీ ఇక్కడ యూనివర్స్ ఈ విధంగా మిమ్మల్ని కలపడం లాంటిది కూడా చేస్తా ఉండొచ్చు. ఓకే. అదే రోజు మీరు చాలా హ్యాపీగుంటారు. అండ్ చాలా అందంగా తయారవుతారు. మేల్ అయితే డ్రెసింగ్ స్టైల్ గావచ్చు. అదే టైంలో మిమ్మల్ని వద్దనుకున్న పర్సన్ అదే అకేషన్‌లో మిమ్మల్ని చూడడం గాని, లేదా ఎక్కడో ఒక చోట కలవడం గాని, ఏదో జరగబోతుందనమాట. ఈ పర్సన్ మిమ్మల్ని అలా చూసి తను చాలా గిల్టీ‌గా ఫీల్ అవుతారండి. రిగ్రెట్ ఫీలింగ్ అనేది కనిపిస్తుంది పర్సన్‌కి. అనవసరంగా తను మిమ్మల్ని దూరం చేసుకున్నానా అనే ఫీలింగ్ ఈ పర్సన్‌కి వస్తుందనమాట. 24/7 ఈ పర్సన్ మీకు సంబంధించిన జ్ఞాపకాలు ఏదైతే ఉంటాయో తనని డిస్టర్బ్ చేయడం లాంటిది చూపిస్తుంది మీ విషయంలో. డిస్టర్బ్ అవుతారు డెఫినైట్‌లీ. తను వేరే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకొని మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోయి ఉంటారు. అంటే తను ఏదో విషయంగా ఈ పర్సన్ రిస్క్ అనేది తీసుకున్నారండి. తన లైఫ్‌లో తను ఎలాంటి రిస్క్ అయితే తీసుకోకూడదో, అలాంటి రిస్క్ ఈ పర్సన్ తీసుకొని అక్కడ మేబీ మోసపోవడం గాని ఏదైనా జరిగి ఉంటుందన్నమాట. తనకిక్కడ మీతో హ్యాపీ రిలేషన్ ఉంటుంది అని పర్సన్‌కి తెలిసినా, తప్పనిసరి పరిస్థితుల వలన ఈ పర్సన్ మీకు దూరం గూడా అయి ఉంటారనమాట. కానీ పర్సన్ మేబీ అబ్రాడ్ గాని, వేరే సిటీ ఆర్ కంట్రీ గూడా ఉండొచ్చనమాట. ఈ పర్సన్ ఎందుకో మిమ్మల్ని కలుసుకోవాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్‌కి ఉంది. అండ్ ఈ పర్సన్ గూడా మేబీ లాంగ్ ట్రావెలింగ్ ఏదో చేయబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. కానీ, మీరు తన జీవితంలో లేరు అనే ఫీలింగ్ ఈ పర్సన్‌కి చాలా ఉందండి. చాలా బాధపడుతున్నారనమాట తను. ఫీల్ అవుతున్నారు. తను ఏదైనా రిస్క్ తీసుకుంటున్నారా? మిమ్మల్ని దూరం చేసుకుంటున్నారా? తన చేతులారానే తను మిమ్మల్ని మేబీ దూరం చేసుకుంటే తన లైఫ్ ఇక మీదట హ్యాపీగా ఉంటుందా? లేదా? అనే ఫీలింగ్ గూడా ఈ పర్సన్‌కి ఉందన్నమాట. ఈ పర్సన్ మిమ్మల్ని తను ఎలా అంటే తన లైఫ్ పార్ట్నర్‌గా ఈ పర్సన్ చూసారండి. అంటే ఎప్పటికైనా తన లైఫ్ పార్ట్నర్ మీరే అని కన్ఫర్మ్ చేసుకొని ఉంటారనమాట. అంటే తన మనసుకి తన మైండ్ ఏదైతే ఆలోచించిందో అదే తన మనసుకి తను తీసుకోవడం. ఎప్పటికైనా ఈ పర్సనే నా హస్బెండ్ ఆర్ వైఫ్. ఆ విధంగా ఈ పర్సన్ తను డిసైడ్ అయ్యి ఉంటారనమాట. కానీ రాను రాను కొన్ని పరిస్థితులు ఈ పర్సన్ లైఫ్‌లో ఉండొచ్చు. సో, వాటి వలన ఈ పర్సన్ తప్పనిసరి పరిస్థితి వలన తను కెరియర్ వైస్‌గా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయడం గానీ, లేదా కెరియర్ వైస్‌గా అబ్రాడ్ ఆర్ వేరే సిటీకి వెళ్ళిపోవడం గానీ ఏదో జరిగింది. లేదా అతి తొందరలోనే చాలా మందికి ఒక రిలేషన్ అనేది ఎండ్ అయిపోతుంది. అండ్ ఇంకొక రిలేషన్ వారి లైఫ్‌లో న్యూ బిగినింగ్ లాంటిది జరగబోతుందనమాట. మీ లైఫ్‌లో లేరంటే ఈ పర్సన్ వేరే సిట్యుయేషన్‌తో తను డీల్ అవుతున్నారంటే, ఆ లైఫ్ అనేది ఎండ్ అయ్యి మీతో లైఫ్ తనకి న్యూ బిగినింగ్ తీసుకుంటుంది. డెఫినైట్‌లీ ఈ పర్సన్‌కి. ఈ పర్సన్ ప్రెజెంట్ ఏంటిదంటే తను మేనిఫెస్ట్ అనేది చేస్తా ఉన్నారనమాట. అంటే నాకిది కావాలి, ఇలా ఉండాలి, తను అనుకున్నయి జరగాలి అనే విధంగా ఈ పర్సన్ మేనిఫెస్టింగ్ చేస్తా ఉన్నారు. ఈ పర్సన్ ఏ కనెక్షన్ అయితే తను వద్దనుకున్నారో, ఆ కనెక్షన్‌లో తను గ్రోత్ అనేది కావాలనుకుంటున్నారనమాట. అంటే ఇక్కడ రూట్స్ ఉన్నాయి కదా! అంటే బలంగా అంటే ఈ బంధం అనేది బలపడాలి అని పర్సన్ అంటున్నారనమాట. తన ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయండి. ఈ బంధం అయితే తనకు అనవసరం. అండ్ ఇది ఉన్నా లేకున్నా తనకి ఫరక్ పడదు అనుకున్నారు. ఆ రిలేషనే తనకు బలపడాలి. ఈ బంధమే బలపడాలి. ఈ బంధంలోనే తనకి అన్ని విధాలుగా సమృద్ధి అనేది లభిస్తుంది అని పర్సన్ అనుకుంటున్నారనమాట. కాల్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు. ఇక్కడ మీ విషయంలో తనకి క్లారిటీ వస్తుంది. అండ్ కెరియర్ వైస్‌గా ఎవరైనా చూస్తున్నట్లయితే మీకు అన్ని విధాలుగా
కలిసి వస్తుందండి. డెఫినెట్‌లీ మీరు ఏదైనా ఎగ్జామ్ రాసారా? మీరు దేనికైనా అటెండ్ అవుతున్నారు ఇంటర్వ్యూ లాంటి వాటికంటే మీకు మంచి గుడ్ న్యూస్ లాంటిది మీరు వినొచ్చనమాట. ఓకే. ఇక్కడ 6 ఆఫ్ స్వార్డ్స్ ఉందండి. ఈ పర్సన్ లైఫ్‌లో చాలా నెగెటివ్ పర్సన్స్ ఎవరో ఉన్నారు. అంటే తనని అర్థం చేసుకునేవారు తన లైఫ్‌లో ఉన్నారనమాట. ఈ పర్సన్‌ని అస్సలు అర్థం చేసుకోరు వారు. తనని పట్టించుకోరు. తనకి ఏకైక ఫ్రీడమ్ అనేది తనని లభించేది తనకి మీ దగ్గర మాత్రమే. తనని బాగా అర్థం చేసుకునేది ఈ పర్సన్‌ని మీరు మాత్రమే. ఈ పర్సన్ మనసు ఎలాంటిది అని మీకు మాత్రమే తెలుసనమాట. తన లైఫ్‌లో ఉన్నవారు అండ్ తను వేరే పర్సన్‌తో డీల్ అవుతున్నారా? వారందరూ ఈ పర్సన్‌ని అపార్థం చేసుకుంటా ఉన్నారనమాట. తనకు సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు. ప్రతిసారి వారిద్దరి మధ్యలో వారి ఫ్యామిలీతో గాని డిస్టర్బెన్స్ అనేది ఈ పర్సన్ లైఫ్‌లో చాలా క్రియేట్ అవుతున్నాయి. ఎందుకు ఈ పర్సన్ రాను రాను అదంతా ఆ బంధాలనేది అంత ఇంట్రెస్ట్‌గా ఈ పర్సన్‌కి అనిపించడం లేదు. ఎందుకు ఈ పర్సన్ మీ దగ్గరే తనకెందుకు ఆ మదర్ కేరింగ్ అనేది ఉంటుంది అని పర్సన్ మనసుకి తెలుస్తుందనమాట. మీతో లైఫ్ కావాలనుకుంటున్నారు ఈ పర్సన్. మీరు లేని లైఫ్ ఈ పర్సన్‌కి అసలు వద్దు అనుకుంటున్నారండి. అండ్ పర్సన్ ఇక్కడ మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు. అండ్ తను అదర్ కనెక్షన్‌లో తను డీల్ అవుతున్నారంటే అక్కడ ఆ లైఫ్ అనేది తనకెందుకో బర్డెన్ అనిపించడం గానీ, అంత హ్యాపీ రిలేషన్ అనిపించకపోవడం గానీ, ఇక్కడ ఆ కేరింగ్ అనేది ఈ పర్సన్‌కి లభించడం లేదు. అండ్ వారి వైపు నుంచి పర్సన్‌కి ప్రాక్టికల్‌గా అంటే మనీ వైస్‌గా గానీ, వారికి ఎలాంటి సపోర్ట్ అనేది ఈ పర్సన్‌కి లేదు. మీరంటే ఈ పర్సన్‌కి తను ఎప్పుడు ఏం అడిగినా ఇస్తారు. ఎలాంటి విషయంలో కూడా ఈ పర్సన్‌కి మీ వైపు నుంచి హెల్ప్ కావాలి అంటే మీరు డెఫినైట్‌లీ చేసి తీరుతారనమాట. అదే పర్సన్ ఫీల్ అవుతున్నారు. మీ సపోర్ట్ కావాలి. మీ వైపు నుంచి కొన్ని తనకి ఆ సపోర్ట్ గాని, కేరింగ్ గాని కావాలి అని పర్సన్ అనుకుంటున్నారు. ప్రెజెంట్ ఈ పర్సన్‌ని తన లైఫ్‌లో ఉన్నవారు అస్సలు అర్థం చేసుకోవడం లేదండి. తను చాలా విధాలుగా సఫర్ అవుతున్నారనమాట. ఎక్కడో బందీ అయిపోయినట్టుగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే. ఇక్కడ రాసులుంటే అన్ని రాసుల వారు మీరు చూసుకోవచ్చండి. ఓకేనా. ఇక్కడ విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అనేది చూపిస్తుంది. ఇక్కడ చాలా మందికి మీ మనీ అనేది ఎక్కడన్నా స్టక్ అయిపోయింది. అంటే మనీ అనేది తిరిగి వస్తుంది. మీకు గ్రోత్ అనేది ఉండబోతుంది. మీ లైఫ్‌లో ఒకరోజు మీరు డల్ అయిపోతున్నారు. మీ కెరియర్‌లో మీకు గ్రోత్ లేదు. అండ్ మనీ వైస్‌గా ఇంప్రూవ్‌మెంట్ లేదు. అంటే మీకు అన్ని విధాలుగా సమృద్ధిగా మీకు మనీ ఫ్లో దగ్గర నుంచి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. అని ఇక్కడ మెసేజ్ అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అవుతుంది. రీయూనియన్ ఉంటుంది. అండ్ మీరు కోరుకున్న విధంగానే మీ లైఫ్ ఇక మీదట ఉండబోతుంది అని ఇక్కడ మెసేజ్ అయితే ఉందన్నమాట. ఓకే. ఓకే అండి. ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. మీ పర్సన్ ఎనర్జీస్ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? వాకింగ్ అవే, రెస్ట్ అండ్ రిజువనేషన్. ఓకే. వుమెన్ హోల్డింగ్ ఎ హార్ట్. మీరు ఈరోజు జగ్లింగ్ సిట్యుయేషన్‌లో ఉంటారు. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు. మీ లైఫ్‌లో ఆప్షన్స్ ఉండొచ్చు. లేదా మీ కెరియర్ ముఖ్యమా? ఈ పర్సన్ ముఖ్యమా? దాని మీద మీరు చాలామంది డిస్టర్బ్ అవుతా ఉంటారనమాట. అండ్ మీ లైఫ్‌లో మీరు అనుకున్నది సాధిస్తా ఉన్నారు. అండ్ ఒక ఎంప్రెస్ లాగున్నారు. ఒక హయ్యర్ పొజిషన్‌లో ఉన్న పర్సన్ లాగా మీరు ఉండబోతున్నారండి ఈరోజు. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. రీయూనియన్ అవుతుంది. రీయూనియన్ కూడా ఉంటుందనమాట. కానీ 2 విషయాల మీద జగ్లింగ్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. జగిల్ అవుతా ఉన్నారనమాట. అండ్ ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ అంటే తను ఏదో విషయంగా వాక్ అవే చేయాలనుకుంటున్నారు. అండ్ తన మనసులో తను చాలా బాధపడతా ఉన్నారనమాట. తనకు ఈ పర్సన్ ఏదో చెప్పాలి అనుకుంటున్నారు గానీ చెప్పలేకపోతున్నారు. తనలో తనే చాలా సఫర్ అవుతా ఉన్నారనమాట. ఏదో విషయంగా చాలా బాధపడుతున్నారండి పర్సన్. అండ్ మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో మీకు అర్థం కావడం లేదు. సో, మీ మైండ్ అనేది చాలా డిస్టర్బ్‌గా ఉంటుంది ఈరోజు. ఓకే. ఇంకెవరైనా లైక్ చేయలేదు అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రీడింగ్‌ని మీరు క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా. మనం ఇంకో రీడింగ్‌లో కలుసుకుందామండి. అంతవరకు అందరికీ బాయ్.